మంత్రి ఇలా గత ప్రభుత్వం 55 కోట్ల రూపాయలు పెట్టి ఒక మొబిలిటీ వ్యాలీ సృష్టించాలని చెప్పేసి ప్లాన్ వేస్తే ఆ 55 కోట్లు ఇవాళ వేస్ట్ అయ్యేటట్టుగా చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకొరకే నువ్వు 316 బిఎన్ఎస్ ప్రకారం నేరస్తుడైతారు మీరు రేవంత్ రెడ్డి గారు. అదే ఈ రోజు మేము చెప్పాలని వచ్చినాం. ఈ రోజు కేటీఆర్ గారు కాదు ఇందులో నిందితులు, మీరు నిందితులు. మీ వల్ల తెలంగాణకు రావాల్సిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పోయినాయి, వేలాది ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు రాకుండా పోయినాయి. ఇలా మీరు మొన్న సంక్రాంతి నాడు కైట్ ఫెస్టివల్ చేసిండ్రు. కైట్ ఫెస్టివల్ కు 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండ్రు తెలంగాణ ప్రభుత్వం. ఇదే మరి పెరేడ్ గ్రౌండ్స్ లో పతంగుల పండుగ చేసిండ్రు. దానికోసం 14 దేశాల నుంచి పతంగులు ఎగిరేసే వాళ్ళని తీసుకొచ్చిండ్రు. వాళ్ళని స్టార్ హోటల్లో ప్రభుత్వం పైసలతోనే పెట్టిండ్రు, వాళ్ళ లగ్జరీ కార్లలో కూడా ప్రభుత్వం పైసలతోనే తిప్పిండ్రు. వాళ్ళని తీసుకొచ్చి 2 నుంచి 3 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన ప్రభుత్వం నుంచే. అదే విధంగా మీ ప్రజాపాలన వారోత్సవాల్లో పోయిన డిసెంబర్లో ఎయిర్ షో పెట్టిండ్రు, దానికి కూడా కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టిన విమానాలను తిప్పిండ్రు. అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అని చెప్పేసి మీరు శ్రీధర్ బాబు ఇదే హైదరాబాద్ నగరంలో పెద్ద సమ్మిట్ ప్రభుత్వ ఖర్చుతో పెట్టిండ్రు. మరి మీరు పెడితేనేమో ఇది టూరిజం ప్రమోషన్ అవుతుంది, మీరు పెడితేనేమో ఎకానమీ ప్రమోషన్ అవుతుంది. మరి కేటీఆర్ గారు ఫార్ములా రేస్ పెడితే అదెట్లా దేశద్రోహం అవుతుంది, అదెట్లా నష్టం అవుతుంది, అదెట్లా కరప్షన్ అవుతుంది? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. మీరు ఏతే తప్పుగా అంది కేటీఆర్ పోయిన సర్కారు చేస్తే ఎట్లా తప్పు అవుతుందని ఇట్లా ప్రశ్నించిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. ఈ సర్కారు అనాలోచితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లా తెలంగాణ పెట్టుబడులు ఉద్యోగాలు నష్టపోతున్నదని గరానికి వచ్చిండు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పక్షపాతం బంధుప్రీతి చూపియనని చెప్పి ఇప్పుడు బంధువులకే కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్నాడని ఫైర్ అయ్యిండు. మరిగా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని పెద్దలు అంటారు కదా, అట్లనే ఇప్పుడు కారు పార్టీ లీడర్లు కూడా కేసులతోనే కొట్టాలని చూస్తున్నట్టున్నారు. అందుకే అదే ఫార్ములా ఈ కార్ రేసులా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాలని ఫిర్యాదు చేసిండ్రు. చూడాల మరి ఈ కేసులు ఉల్టా కేసుల వ్యవహారం ఎంత దూరం పోతుందో.